దండయాత్ర. ఇది అన్వేష్ మీద కుక్కల దండయాత్ర అట్లనే ఉంది కదా. ఇప్పుడు అన్వేష్ మీద వీళ్ళందరూ చేసే దండయాత్ర. ఓకే, అన్వేష్ చాలా మిస్టేక్స్ చేసే ఉండొచ్చు. అది మీ అందరికి తెలుసు ఏ మిస్టేక్ చేసిండు ఏంది ఇదంతా చెప్పడానికి నేను ఈరోజు రాలేదు. బట్ ఈ రోజు ఒక 6 గురించి మాట్లాడదాం వచ్చా. 6 కన్నా ముందు కూడా మనము రవి తెలుగు ట్రావెలర్ గురించి మాట్లాడదాము. రవి తెలుగు ట్రావెలర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత న్యాయం ఇంకా. ఎందుకంటే ఆయన అనవసరంగా పాత కక్షలన్నీ ముందుకు తీసుకొచ్చి చేస్తున్నాడు. అసలు ఈయన గురించి మాట్లాడమే వేస్ట్. ఎందుకంటే కూతుర్ని పట్టుకొని ముండా అనేటోని ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుంది చెప్పండి. ఇంకా పిల్లాన్ని ఏమంటాడు, ఇంకెవరిని ఏమంటాడు. చలో ఆయన గురించి మనకు అవసరం లేదు. ఆయన గురించి ఈరోజు పక్కన పెట్టేద్దాం. ఈరోజు మనం ముఖ్యంగా ఒక 6 గురించి మాట్లాడుకుందాం. మొదటగా కరాటే కళ్యాణి. ఈ కరాటే కాదు, పేరు కరాటే కళ్యాణి, మరి ఎందుకో నాకు కూడా తెలియదు. అసలు ఈ కరాటే కళ్యాణి గురించి మొదటగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే కేసుల మీద కేసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అనేది వాళ్ళ ఇంటికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది కరాటే కళ్యాణికి. సో కరాటే కళ్యాణి గారు ఎందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి చక్కర్లు కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ అది ఇది అని చెప్పేసి బాగా తిరుగుతున్నారు. వీళ్ళు చేసింది ఏందో నాకు తెలియదు. ఒకసారిగా ఇక్కడ పక్కన ప్లే అవుతున్న వీడియో చూడండి. వీళ్ళ కథలు ఇట్లా ఉంటాయి. ఈ రోజు వచ్చేసి మళ్ళీ డ్రెస్సింగ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఒకసారి ఏం చేస్తుందో. ఇట్లాంటి అన్ని సినిమాల్లో ఎన్నో చూసి చేసి వచ్చేసిన ఈ కరాటే కళ్యాణి ఈ రోజు మిమ్మల్ని ఉద్ధరించడం కోసం చాలా ముందుకు వచ్చి కొట్లాడుతూ ఉంది. ఎంత దూరం కొట్లాడుకుంటూ పోతుందో చూద్దాం, ఇంకా ఎన్ని కేసులు పడుతుందో చూద్దాం. ఇంకా చూస్తూనే ఉందామా ఈ కరాటే కళ్యాణి గురించి చూస్తూ 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 మరి ఎంతవరకు అన్వేషణ తొక్కేస్తుందా, లాగేస్తుందా, పీకేస్తుందా, ఏం చేస్తుంది చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది ఏజ్యూడ్ గురించి. ఈ ఏజ్యూడ్ ఒకప్పుడు ఏమైనా కూడా అమిగోస్, ఓకే అమిగోస్, ఏజ్యూడ్ అంటే మీరంటే ఏజ్యూడ్, అమిగోస్ అని చెప్పేసి లాస్ట్లో ఎండ్ చేసే ఏజ్యూడ్ ఈ మధ్య కాలంలో కొంతకాలం నుండి ఏమని ఎండ్ చేస్తుండు అంటే నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, జై ఆంజనేయ అని చెప్పేసి ఎండ్ చేస్తున్నాడు. ఎందుకు? ఈ సంవత్సరంలోనే ఆయనకి ఇంత జ్ఞానోదయం ఎక్కడి నుండి అయింది? బీజేపీ నుండి అయిందా? కావచ్చు. అసలు ఈయన ఊరికే ఈ బత్తాయి అంటున్నావు, నాన్ వెజ్ గురించి బత్తాయి అంటున్నావు, మరి అసలు ఈ బత్తాయి ఏందో చెప్పరా ఆయన అని చెప్పేసి అంటున్నాడు. మరి మీకు జ్ఞానోదయమైన ఆ బీజేపీలో కలరు బత్తాయి కలరే కదా, అంటే అదే సాఫ్రాన్. నువ్వు కూడా ఈ మధ్య ఓకే బీజేపీకి సపోర్ట్గానే మాట్లాడుతున్నావు కదా, అందుకనే ఈ బీజేపీ సపోర్టర్లు సనాతన ధర్మం అని చెప్పేసి అనే ప్రతి ఒక్కరిని కూడా ఆయన బత్తాయి లాగా పోలుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ రంగు కలిసిందని చెప్పేసి. నిజమే కదా, ఊరికే ఎందుకు ఈ సనాతన ధర్మం? ఇప్పుడు నేను ఇదేదో మాట్లాడితే అందరూ నేను హిందూ కాదని చెప్పేసి కొట్టుకొని గిలగిలా కొడతారు ఇంకా గంటలు అక్కడ. కానీ ముందుగా చెప్తున్నా, ఇక ఈ ఫోటోలన్నీ చూడండి, ఇక్కడ పెడుతున్నా. ఈ ఫోటోలన్నీ చూస్తూ ఉండండి. ఈ ఫోటోలలో నేను కనిపిస్తాను. నేను తిరుపతికి పోయింది, అరుణాచలం దండం పెట్టుకుంది, ఇంకా గుండు చేసిన ఫోటో కూడా ఒకటి ఉండే, దొరకలే. ఒకవేళ దొరికినా కూడా పెట్టకపోతుండేమో, గలీజ్ ఉంటుందని. ఇంకా ఇంట్లో పూజలు చేసుకునే ఫోటో ఒకటి. ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టేసిన కదా, ఇవన్నీ చూస్తూ ఉండండి కొంచెం. నేను మళ్ళీ ఈ హిందువుని కాదు అది ఇది అని చెప్పి మాట్లాడకండి. సనాతన ధర్మం అంటే మీరు చేయాలనుకుంటే మీ ధర్మం మీరు చేయండి. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. చేయనోడంతా దేశద్రోహి అనడం కూడా ఎంతమంది కరెక్టో ఆలోచించండి. మీకు సపోర్ట్గా మాట్లాడితేనేమో దేశభక్తుడు, సనాతన ధర్మం గురించి మాట్లాడతానేమో దేశభక్తుడు, లేదంటే దేశద్రోహి. వాడు హిందూ అయినా దేశద్రోహియే, క్రిస్టియన్ అయినా దేశద్రోహియే, ఎవడైనా దేశద్రోహియే. ఇక ఏజ్యూడ్ గురించి చెప్పాలంటే ఇక మొన్న ఒక వీడియో పెట్టిండు, తీసేసిండు. ఒక సంవత్సరంన్నర క్రితం ఒక వీడియో చేసి పెట్టిండమ్మా. నాకు నా ఫ్యామిలీకి సంబంధం లేదు, ఒక 6 సంవత్సరాల నుంచి నేను బయటనే వచ్చుంటున్నా. మీరే నా కుటుంబం, మీరే నా దేవుళ్ళు, నేనే మీ దేవుణ్ణి, మీరు నా భక్తులు అన్నట్టుగా ఒక వీడియో చేసిండు. ఆ రోజు నాకు మా తమ్ముడికి మా నాన్నకి ఎవరికి ఎలాంటి సంబంధం లేదమ్మా, నేను బయటకు వచ్చేసాను అని చెప్పాడు. నువ్వు నిజంగా కూడా సనాతన ధర్మము ఆ వాల్యూస్ కనుక పాటించడం అయ్యి ఉంటే, నువ్వు కుటుంబంతో సంబంధం లేదు, నేను కుటుంబం నుండి బయటకు వచ్చాను, నా తమ్ముడు గురించి నాకు తెలియదు, ఇవన్నీ చెప్పవు. ఓకే, నా తమ్ముడు తప్పు చేసి ఉండొచ్చు, తమ్ముడే తప్పు చేసి ఉండొచ్చు, ఆయనకు సర్ది చెప్తాము, ఆయన తప్పును ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తాము అని చెప్పేసి మాట్లాడితే చాలా బాగుండేది. నా తమ్ముడికి నాకు సంబంధం లేదు, ఒక తమ్ముడు ఏదో చిన్న తప్పు చేసిండో లేదో అప్పుడే తమ్ముడికి నీకు సంబంధం లేకుండా ఎంత నువ్వేం వాల్యూస్ పాటిస్తావు నాయన? ఏజుడా, వాల్యూస్ లేకుండా మాట్లాడి నా కుటుంబంతోనే సంబంధం లేదని చెప్పేసి మాట్లాడే నువ్వు దేశాన్ని ఉద్ధరించే మాటలు చెప్తున్నావు జనాలకి. మరి జనాలు కూడా ఎట్లా ఎర్రి గొర్రెల్లాగా ఎలా వింటున్నారో నాకు మాత్రం తెలియదు. ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇక చెప్తాను. నువ్వు చెప్పినా అంతా ఒక్కొక్కసారి గొర్రెలు అంతే. ఇన్ని రోజులు చాలా రోజుల క్రితం హర్ష సాయి అనేటోడు ఉండేటోడు. వాడు ఏది చేస్తే అది పండుగ చేసుకుంటాడు జనాలు. తర్వాత నాన్ వెజ్ ఏది చెప్తే అదే నమ్మేటోడు. ఇప్పుడు నువ్వు చెప్తే నమ్ముతున్నారు. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఇంకా చూసినాం. ఇక నీ పరిస్థితి ముందు ఏమవుతుందో ఎట్లయితుందో చూడాలి. ఇక జాగ్రత్తగా ఉండు నాయన. మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండి, ఇక మళ్ళీ దాన్ని అనవసరంగా గెలుపుకోకు. నువ్వు కూడా ఎక్కువ వాసన చూస్తే మరి ఏదైనా పర్ఫ్యూమ్ అయినా కూడా ఎక్కువ కొట్టుకుంటే కష్టమే కదా. చూడు, ఆలోచించు. ఇంకా ఏజ్యూడ్ సంగతి పక్కన పెట్టేస్తే తర్వాత మనం మాట్లాడాల్సింది ఆ బయ్యాగాడి గురించి. అదే బయ్యా సన్నీ యాదవ్. ఎవడు పెట్టిండో వీడెవడికి బయ్యానో మనకు తెలియదు, కానీ బయ్యా సన్నీ యాదవ్ అని పెట్టుకున్నాడు. మరి బయ్యాగాడు చేసిన కథలు ఏం కథలు చేసిండు, ఎంతమందిని మోసం చేసిండు, దీనివల్ల ఎంతమంది చచ్చిపోయినారు అని చెప్పేసి మనం ఇంతకుముందే ఈ యాప్స్, బెట్టింగ్ యాప్స్ అప్పుడే చూసాం. ఆల్రెడీ జైలుకు కూడా పోయేసి వచ్చిండు. మొహం అంతా వాడిపోయింది. ఇప్పుడు ఏదో కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టుగా ఈ అన్వేష్ని ఎప్పుడెప్పుడు తొక్కదామా అని చూస్తున్న వీళ్ళందరికీ
ఈ కొబ్బరి చిప్ప దొరికిందండి. ఈ కొబ్బరి చిప్పని ఎట్లా వదులుతారు దాన్ని? కంకి మొత్తం నాకేసేయాలి, దాన్ని గీకేసేయాలా, గీకేదాకా వదలరు వాళ్ళు, వదలరు. ఈ భయ్యా సన్నీ యాదవ్ కక్ష సాధింపు చర్యలు చాలామంది ఉన్నారు. ఇలా కక్ష సాధింపు చర్యలు చాలామంది ఉన్నారు. అందులో భయ్యా సన్నీ యాదవ్ ముందడుగులో ఉండి, ఇంకా అసలు ముందడుగులో చెప్పిన కదా రవి భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళు మొన్న ఒక వీడియో ఈ కాల్ పెట్టుకున్నారు లైవ్. వీళ్ళు ఆరుగురు ఇక తెగ ముచ్చట్లు పెట్టేసిండ్రు. ఇంకా ఏ ముచ్చట్లు, జోరుదారు ఉండే ముచ్చట్లు అయితే. ఇక ముచ్చట్లు మీరు ఒకవేళ చూడలేదంటే మాత్రం యూట్యూబ్లో ఉంటాయి, చూడు, రవి తెలుగు ట్రావెలర్ ఛానల్లో ఉంటాయి ఆ ముచ్చట్లు. అబ్బో, ఇక కుక్కలు ఎంబడి పడ్డట్టు అయిపోయింది. ఇక అదే దయాగాడి దండయాత్ర అని ఇంతకుముందు చెప్పినా కదా నేను. అన్వేష్ మీద కుక్కల దండయాత్ర, అదే అక్కడ నుండే వచ్చిందనమాట కుక్కల దండయాత్ర అనే వర్డ్ నాకు. ఇంకోటి ఉంటుంది కదా మన రజనీకాంత్ అదొకటి, ఏంటిది, అదే పందులే గుంపులుగా వస్తాయి నాన్న, సింహం సింగిల్గా వస్తుంది అంటారు కదా. మరి ఇక్కడ సింహం ఎవరు, పందులు ఎవరు, మీరే చెప్పండి. ఇంకా చెప్పండి. ఇక భయ్యా సన్నీ యాదవ్, ఈ బెట్టింగ్ యాప్, ఈ డబ్బులు, ఇవన్నీ పెద్ద ఇల్లు అంటే ఎవడైనా కట్టుకుంటాడబ్బా. నాకు కూడా డబ్బులు వస్తే ఎంతో కొంత డబ్బులు వస్తే నేను కూడా ఇల్లు కట్టుకోవాలి. ఇక మరి మీరు నేను పెద్ద ఏం లేను, నేను కూడా మీరేదో గొప్పగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ నాకు అంత సీన్ లేదమ్మా. ఇక్కడ నేను కూడా ఏదో పూటకోసారి ఉద్యోగం చేసుకున్నా, అది చేసుకోను, ఇది చేసుకోను. ఇంకా ఇలాంటి వాళ్ళు కొంచెం నన్ను ఎంకరేజ్ చేసి లైక్లు షేర్లు కొట్టి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా కొంచెం సంపాదించుకుంటా అందరిలాగా. అంతే, నేను ఏదో నెగిటివ్ ఎవరిని చేయాలని కాదు, ఎవరిని పాజిటివ్ చేయాలని కాదు. కాకపోతే ఏంటంటే నా ఒపీనియన్ చెప్పే రైట్ నాకు ఉంటుంది కదా. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు అందరు గొర్రెలాగా ఫాలో అయ్యారు. అప్పుడు కూడా నా అన్వేషణ అదే బూతులు, ఇప్పుడు కూడా అదే బూతులు. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏందో నాకు మాత్రం అర్థం కాలేదమ్మా. ఇన్ని రోజులు భగవద్గీత అని, రామాయణం అని, అదని ఇదని చెప్పి పెట్టినా కూడా చూసిండ్రు మీరు. బూతులు మాట్లాడినా చూసిండ్రు, అమ్మాయిలకు మొత్తం బట్టలు లేకుండా చూపించినా చూసిండ్రు, బట్టలు వేసుకొని చూసిండ్రు. ఇక మీరు అన్ని చూసిన వాళ్ళు మరి ఇప్పుడు ఇదేంది కొత్తగా చూస్తారో నాకు అర్థమవుతలేదు. అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం విషయమే నాకు అర్థం కాక నేను ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ఒకటే, అప్పుడు మాట్లాడేది బూతే, ఇప్పుడు మాట్లాడేది బూతే. ఇప్పుడు తేడా ఏమొచ్చింది, ఎక్కడ వచ్చింది నాకు అర్థం కాలేదు. అంతేలే, ఒక్కొక్కసారి కొంచెం మంచి మాట్లాడితే కూడా తప్పే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను కూడా ఎన్ని చెప్పినా కూడా మంచి చెడు ఏది చూడకుండా మీరు ఏది పడితే అది నన్ను తిడతానే ఉంటారో నాకు తెలుసా సంగతి. మీరు తిడతారని తెలిసినా కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడాలి కదా. నా మనసు ఏది చెప్తే అది చేస్తాను కదా. నేను ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తున్నా, మీరు నేను చెప్పిందే నమ్మాలి, ఇంకోటి చెప్పిందే నమ్మాలని ఏం లేదు. మీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయండి. ఎవడో మైండ్తో ఆలోచించి చెప్పింది మీ మైండ్లో పెట్టుకోకండి. మీ మైండ్ ఏం చెప్తుందో అది మాత్రమే ఆలోచించండి. ఎప్పుడు కూడా మీ మైండ్ చెప్పిందే వినండి. మీ మనసు చెప్పిందా, మీ మైండ్ చెప్పిందా, ఇవి రెండే. ఇక ఆ విధంగా మనము మన భయ్యా సన్నీ యాదవ్ని విడిచిపెడితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చింది మన యువ సామ్రాట్. ఎవరిని వదలడిన యువ సామ్రాట్ షార్ట్ వీడియోస్ చేస్తాడు, రియాక్షన్ పక్కన ఒకరు చెప్తాడు, దానికి ఈ అమ్మ ఊలగాళ్ళకి ఏం ఇట్లా. అంటే నేను మాట్లాడిన తీరు వేరే ఉంటుంది, యువ సామ్రాట్ మాట్లాడిన తీరు వేరే ఉంటుంది. కానీ కంపనూరబ్బా, ఇప్పుడు మనం ఒకరికి బూతులు మాట్లాడొద్దని చెప్తున్నాం, ఒకరికి తప్పు మాట్లాడొద్దని చెప్తున్నాం అంటే మనవారు కూడా అంతే కంట్రోల్లో ఉండాలి కదా. కానీ ఇక్కడ లేదనిపిస్తుంది నాకు. యువ సామ్రాట్ ఏంటంటే పెద్ద ఆయనకి అన్నీ తెలుసు అనే ఒక అదిలో ఉండిపోతాడు. నేను టు బీ ఫ్రాంక్, నేను ఒక ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ పాసిబుల్ అయితే యువ సామ్రాట్ని, ఏజుడ్ని, భయ్యా సన్నీ యాదవ్ని, రవి తెలుగు ట్రావెలర్ని, వీళ్ళందరినీ నా అన్వేషణతో అన్వేష్తో ఒక లైవ్లో అందరినీ కలిపేసి ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ బూతులు. ప్రపంచానికి సంబంధించిన నాలెడ్జ్, మన భాగవతాలకి, రామాయణానికి, ఇవన్నిటికి సంబంధించిన నాలెడ్జ్. ఇప్పుడు అందరూ అన్నీ నాకు తెలుసు అనుకుని మాట్లాడతారు కదా. ఎవరికి ఏం తెలియదు, అందరూ గూగుల్ చేయడమే, చాట్‌జీపీటీని అడగడమే. బట్ టు బీ ఫ్రాంక్, నేను దీన్ని మనస్ఫూర్తిగా చాలా ఒప్పుకునే విషయం ఏంటి అంటే, అన్వేష్కి చాలా నాలెడ్జ్ ఉంది. ఐదర్ మన ఇతిహాసాలు, పురాణాలు, లేదంటే హిస్టరీ, ఇట్లాంటి వాటిపైన, జాగ్రఫికల్గా కూడా ఇట్లాంటి వాటిపైన అన్వేష్కి చాలా నాలెడ్జ్ ఉంది. ఇది మాత్రం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆయన బూతులు మాట్లాడి చెడిపోతున్నాడు, అది వాస్తవమే. కాకపోతే ఆ బూతులు తగ్గించేసి ఈ నాలెడ్జ్ని ప్రపంచానికి పంచిపెట్టాలనుకుంటే మాత్రం చాలా చాలా మంచి పని. కాకపోతే మంచి చెప్తే ఎవరింటారండి, ఎవరికైనా ఇట్లాంటి చెడే కావాలా. నాకు తెలుసు అన్వేష్కి ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్, ఎందుకు ఇంత అంటే చాలా మందికి అన్వేష్ మాట్లాడే బూతులే నచ్చినాయి, వాడు మాట్లాడే తీరే నచ్చింది. ఆ తీరు వల్లనే అంతమంది ఫాలోవర్స్, అంతమంది సబ్స్క్రైబర్స్. ఆ పక్కన అమ్మాయి ఉంటుండే, ఆ అమ్మాయిని గెలకడము, ఆ అమ్మాయి గురించి ఆ మసాజులు చూపిస్తా అని చెప్తే అది ఇంట్రెస్ట్ జనాలకి. మంచి మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇప్పుడు కూడా సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ కాదు, అన్వేష్ మీద కోపం మాత్రమే ఇది. అది గుర్తుపెట్టుకోండి. శివాజీ బట్టల గురించి మాట్లాడాను కదా అని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడి దాంట్లోకి వెళ్ళి సీతమ్మ వారిని, తర్వాత ద్రౌపది గారిని తీసుకువచ్చి పెద్ద రచ్చ చేసిండ్రు. బట్ ఇప్పటికి కూడా నేను చెప్తా, ఆయన పెట్టిన ఆ పుచ్చకాయ వీడియో ఒకసారి మొత్తం చూడండి అమ్మా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చూసిన తర్వాత మాట్లాడండి. పుచ్చకాయకును సీతమ్మ వారికి సంబంధం లేదా పాపం. ఆయన ఆ పుచ్చకాయ తీసుకొచ్చి దాన్ని ఎంతో కృషితో ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేశాడు. అది చాలా రాంగ్గా వెళ్ళింది. బట్ అది చాలా మంచి వీడియో యాక్చువల్గా. అది చాలా ఎడ్యుకేట్ చేసే వీడియో చాలా మందిని. మనకు అదంతా అవసరం లేదు. దానిలో మనం చెడును మాత్రమే తీసుకుంటాం, మనలో మంచిని తీసుకోం. మనం మంచిని తీసుకుంటే అమ్మో ఎక్కడ మళ్ళీ ప్లస్ అయిపోతుందేమో, అస్సలు తీసుకోవద్దు. అమ్మో బాగుపడిపోతారు, జాగ్రత్త. మంచి తీసుకుంటే అర్థమైందా, బాగుపడతారు మీరు. అందుకని చెడే తీసుకోండి. చెడే కావాలి మనకి. ఈ రోజులలో చెడు ఉంటేనే బ్రతుకుతాం మనం, మంచితో అస్సలు బ్రతకలేము. సరే, ఏదేమైనా మనం యువ సామ్రాట్ గురించి మాట్లాడేసుకున్నాం ఇంకా ఆల్రెడీ. కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్
పర్సన్, ఇంపార్టెంట్. అదే అండి, ఈ మధ్యకాలంలో టీవీ పెట్టిందంటే బిగ్ టీవీ కానీ RTV అనే న్యూస్ ఛానల్ ఉన్నాయి కదా, ఏది పెట్టినా కూడా ఆమెనే కనిపిస్తుంది. సంధ్యారెడ్డి అండి, అదే మన కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ సంధ్యారెడ్డి, తెలుసు కదా. ఈ మధ్య అయితే యూట్యూబ్లో కానీ అన్నిట్లలో ఈ డిస్కషన్స్లలో తెగ చూసేసి ఉంటారు మీరు ఆమె గురించి. ఇక నడుము బిగించుకొని కొంగు ఇది పైకి కట్టుకొని వచ్చేసిందండి ఇంకా ఫైటింగ్ చేయడానికి. రెజ్లింగ్ WWEకి వచ్చేసి ఇంకా ఏం మాట్లాడుతుందంటే, ఆమె మొగునికి సిగ్గు లేదా పిల్లల్ని బయటకు ఇట్లాంటివన్నీ అదే బట్టలు లేకుండా బయటకు పంపించడానికంటే అది వాళ్ళ మొగుని గొప్పతనాన్ని మనం ఒప్పుకోవాలి. ఇంకా జనరల్ ఇంకేమంటుందంటే ఒక ఇంటర్వ్యూలో చూసిన ఈ ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతూ బై మిస్టేక్ అన్నదో ఏమన్నదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు పక్కింటోడు వచ్చేసి నీ పిల్లాన్ని తీసుకోవద్దా అంటే నువ్వు ఊకుంటావా అని చెప్పేసి అడుగుతుంది పక్కన వాళ్ళని. అరే పక్కింటోడు వస్తే వీని పిల్లని తీసుకోమంటే వీడెందుకు ఊకుంటాడు, వాళ్ళ పిల్లలకి ఇష్టమైతే నీ ఇష్టం ఉంటే అంటాడు కావచ్చు, ఆమె హక్కు ఆమె రైట్ అనుకుంటే. వాడు అడిగితే వీడెందుకు పంపిస్తాడు, వీడేమన్నా బ్రోకరా? సిగ్గుందా అట్లాంటి మాటలు మాట్లాడడానికి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ నది ప్రక్షాళన కాకుండా ఇట్లాంటి వాళ్ళ నోరులను ప్రక్షాళన చేయండి. కొంచెం మీ పార్టీలోనే ఉందంట, కొంచెం నోరు ప్రక్షాళన చేయండి, ఎల్లకెళ్ళి వచ్చేస్తుంది కంపు మొత్తం. ఇంతవరకు ఎవరికి తెలియని ఈ సంధ్యారెడ్డి ఇప్పుడు ఏ టీవీలో చూసినా సంధ్యారెడ్డి ఎందుకంటారు? నోరు వేసుకొని పడిపోతుంది కదా, కంపు లేస్తుంది. అందుకనే నెగిటివిటీ మీకు తెలుసు కదా, నెగిటివిటీతో ఎంత రీచ్కి వెళ్ళిపోతారో అదే ఈమె కూడా ఫాలో అయ్యేది. ఇప్పుడు ఈమెకు కూడా కొబ్బరి చిప్ప దొరికినట్టే. ఈమెకు దొరికిన కొబ్బరి చిప్ప పేరు అనసూయ దొరికింది. కంకుతుంది, నాకేస్తుంది, గీకేస్తుంది, అన్నీ వేసేస్తుంది. ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నది. బాబా ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె నోరుకి అదుపు లేదండి. పోనీ ఈమె మాట్లాడేదానికి ఏమైనా అర్థాలు ఉంటున్నాయంటే లేదు, జస్ట్ నోరేసుకొని పడిపోవడమే. వాడేవడన్నా ఏదైనా అంతే, నోరేసుకొని పడిపోవడమే అంతే. ఇంకా ఎందుకంటే అక్కడ వేరే మాట్లాడడానికి లేదు ఆమెకి. షీ డజంట్ హ్యావ్ ఏ పాయింట్ టు స్పీక్. అంతే, పడిపోవడమే. నా లాంటివన్నీ తీసుకుపోయి పెట్టండి ఆమె ముందర చెప్తా అని చెప్పి చాలామంది అనుకుంటారు అలాగా, కానీ ఎవరిని తీసుకుపోరు అక్కడ, ఎందుకంటే మనం అవసరం లేదు వాళ్ళకి. సో అది అండి సంధ్యారెడ్డి. ఇంకా ఎంత చెప్పినా తక్కువే, కానీ ఇంకా ఆపేద్దాం. ఇక మరి ఎంతసేపు చెప్పుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా మనం అదే రాడ్ అదేదో సినిమాలో విజయ్ దేవరకొండ అంటాడు కదా, చీలే వంచాలా ఏంటి అన్నట్టుగా ఈయన రాడ్లు వంచడానికి వచ్చేసాడండి. అదే రాడ్ రోస్ట్ అంట ఆయన పేరు. రోస్ట్ చేస్తాడంట. సిగ్గు లేదా? సనాతన ధర్మం అంటారు, అందరికీ న్యాయం అంటారు, సమన్యాయము, అన్ని న్యాయాలు. ఇది నాకు అదే వచ్చేస్తున్నాయి కానీ ఆపుతున్నా. ఎందుకంటే ఇప్పుడు రోస్ట్ అంటే ఏంటండి? ఎదుటోని కించపరచడమే కదా, ఎవరినో ఒకరిని కించపరచడమే కదా రోస్ట్ చేయడం అంటే. అది ఎంతవరకు కరెక్ట్? ఎలా రోస్ట్ చేయడం, అలా కించపరచడం? ఈ రాడ్ రోస్ట్ మొన్న ఒక రోజు అన్వేషణవి కొన్ని లీక్స్, అన్వేషణ లీక్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా అన్వేషణ ఎవరు చూసినా అన్వేషణ. పాపం అన్వేషణ కూడా తన ఏమంటారు ఇన్స్టా స్టోరీలో పెట్టుకుంటున్నాడు, ఎవడెవడైతే ఈయన పేరు చెప్పుకొని సబ్స్క్రైబ్ చేయండి, ఈయన పేరు చెప్పుకొని సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాడు. సో ఈ రాడ్ రోస్ట్ ఏం చేసిండంటే, అన్వేషణ అంట ఈయనకు ఫోన్లు చేసి, అదే ఇన్స్టాలో ఫోన్లు చేసి మాట్లాడుతుండేనంట. ఇన్స్టా కాల్స్ చేసి మాట్లాడినప్పుడు ఏం చేస్తుండేనంట అంటే, ఈయన అంట రికార్డ్ చేసుకుంటుండేనంట, ఎప్పటికైనా పనిచేస్తాయిలే అని చెప్పేసి. ఇప్పుడు ఎప్పటికైనా పనిచేస్తాయి అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు పెద్ద తేడాగానే అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి బ్లాక్మెయిల్ చేయడానికి వీలైతే అని చేసుకొని ఉంటావు అన్నట్టు. ఈ బ్లాక్మెయిల్ మెంటాలిటీ నీ దగ్గర ఉంది అంటే, నీ దగ్గరికి నీకు ఎప్పుడన్నా ఒక గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వీడియోలు కూడా తీసి బ్లాక్మెయిల్ చేయమని గ్యారంటీ ఏంది నాయన? అదే రాడ్ ఇట్లాంటి పనులు వద్దు నాయన. నేను ఎవడన్నా నమ్మి నీకు ఏదైనా చెప్పుకుంటున్నానంటే వాడు నీ మీద ఏదో నమ్మకం పెట్టుకుంటున్నట్టు. అట్లాంటిది ఆ నమ్మకాన్ని నీకు ఎవడన్నా ఏదైనా నచ్చి చెప్పాలనుకుంటే నువ్వు అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టడం అంటే అది మోసమే కదా నాయన. అలాంటి మోసం. సరే ఇప్పుడు ఆయనకి ఏదో పరిస్థితి బాగాలేదు, ఆయన ఏదో తప్పులో పడిపోయిండు అని చెప్పేసి ఇప్పుడు నువ్వు బయట పెట్టినావు. ఒకరోజు కాకుంటే ఒకరోజు మళ్ళీ ఆయన నార్మల్ అయిపోతాడేమో, ఎవరికి తెలుసు. అప్పుడు నీ పరిస్థితి నువ్వు ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్తావేమో, నువ్వు కూడా ఇరుక్కుంటావు ఏదో రోజు. నేను చెప్తున్నాను కదా, ఈ రాడ్ రోస్ట్ కూడా ఏదో రోజు ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఏదో అమ్మాయిది బ్లూ ఫిలిం బయటికి పెట్టినా పెడతాడు ఈయన. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అర్థమైపోయింది కదా, ఆయనకి ఎవరు ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కాదు, ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త. ఎప్పుడైనా కూడా జాగ్రత్త. ఆయనతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా వాడు అవసరానికి వాడుకునే రకమే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీ కాల్స్ కూడా రికార్డ్ చేసి మిమ్మల్ని కూడా ఎప్పుడో బ్లాక్మెయిల్ చేస్తాడు. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి రాడ్ రోస్ట్ అంతోని. ఎందుకంటే మరి సీక్రెట్గా ఎక్కడన్నా కెమెరాలు పెడతాడా, రికార్డింగ్లు పెడతాడా మనకు తెలియదు కదా. మెంటాలిటీ తెలిసిపోయింది కదా ఎట్లాంటిదో. జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా దగ్గరికి పోయినప్పుడు, గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా. అది మరి తెలిసింది కదా ఈ 6 గురించి నేనేం మాట్లాడాలనుకున్నా అనే సంగతి. నేను మాట్లాడింది తప్ప అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు.
చాలామంది ఇలా మీకు నచ్చే వాళ్ళు ఉండొచ్చు, నచ్చని వాళ్ళు ఉండొచ్చు. బట్ నాకు మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడేసిన. సో మీకు నేను మాట్లాడిన 6 విషయాలలో ఎవరి గురించి తప్పు అనిపించింది, ఎవరి గురించి రైట్ అనిపించింది, అసలు నా అన్వేషణ గురించి ఏమనిపించింది, అసలు నా అన్వేషణ ఎట్లాంటోడు అని చెప్పేసి మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే కమెంట్ బాక్స్ ఉంటుంది కదా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, గుద్దేసేయండి. మీ కమెంట్లు, సిగ్నేచర్లు గుద్దేసేయండి. ఇంతమంది గురించి ఇన్ని విషయాలు చెప్పుకున్నాం, బట్ నా గురించి ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా. ఇంతమంది గురించి ఎన్నో చేసి ఉంటారు మీరు కూడా, నా గురించి కూడా ఒక్క లైక్ ప్లీజ్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిండ్రు అనుకో ఏముంది, మహా అయితే కొంచెం మీ దాకా పోతా కావచ్చు. మీ దాకా పోతా కదా, పోయిన తర్వాత నేను కూడా నా అన్వేషణ లెక్క ఏదో తలకెత్తిక్క మాట మాట్లాడతా కదా, అప్పుడు ఖచ్చితంగా అక్కడ నుండి మళ్ళీ దోషేస్తారు కదా. అక్కడ మాట్లాడకుండా నేను చూసుకుంటా, కానీ మీరైతే నన్ను ఎక్కడికో పంపించేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.